వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. అవకాశవాద శక్తులు మూసి ప్రేక్షణల విషయంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. ఇందుకోసం 5,000 ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడిస్తున్నారని అన్నారు. సిఎల్పి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ ప్రజలను భయాందోళనకు గురిచేసి ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చి మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యా ప్రమాణాలు ఉన్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలన్నారు. అసంబద్ధమైన రేషన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి, జిల్లా నాయకులు ఉన్నారు. కామన్ హెల్త్ కేర్ సెంటర్ లేబర్ కార్డు కలిగిన కార్మికులకు వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలికోన్నత పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. డివిజనల్ మేనేజర్ సూగురి భాస్కర్, జిల్లా అధికారి ప్రశాంత్ మాట్లాడుతూ లేబర్ ఆఫీసర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో శిబిరం జరుగుతుందన్నారు. లేబర్ కార్డు కలిగిన వారికి 66 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నామన్నారు. కార్మికులు వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలన్నారు. వ్యవసాయ కార్మికులకు అసలు భద్రత కల్పించేది వ్యవసాయ భూమని, ప్రభుత్వ భూములను కూలీలకు పంచాలని వీకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య అన్నారు. వీకేఎంఎస్ వనపర్తి జిల్లా నిర్మాణ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని అన్నారు. ఉపాధి కూలీల పెండింగ్ వేతనం వెంటనే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వరప్రధాని అయిన జుక్కల్ సెగ్మెంట్లోని నిజాం సాగర్ ప్రాజెక్టు 2 వరద గేట్ల ద్వారా 8,000 క్యూసెక్ల నీటిని దిగువ మంజీరా నదిలోకి వదులుతున్నారు. 2 గేట్లు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులోకి 14,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రధాన కాలువ ద్వారా 1,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడింది. హుజూర్ నగర్ మండలం శ్రీనివాసపురంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను పట్టించుకోవటం లేదని, పార్టీలో గుర్తింపు దక్కటం లేదని జిల్లా మైనార్టీ అధ్యక్షులు నిజాముద్దీన్ అసమర్థి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అదే పార్టీలోని మరో వర్గ సభ్యులు చించి నానా హంగామా చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో 1,23,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవనాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పుష్ప, నగేష్ యాదవ్, సింధు, ఆదర్శ్ రెడ్డి, మండల విద్యాధికారి రాథోడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఘటనను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాలకృష్ణ మఠం వద్ద హిందూ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రముఖ్ శివకుమార్ మాట్లాడుతూ దేవాదాయ శాఖను రద్దు చేయాలన్నారు. తిరుపతి లడ్డు విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు పేర్కొన్నారు. ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసి దేవాలయాల వ్యవస్థను నిర్మించాలన్నారు. ఢిల్లీకి డబ్బులు పంపేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా మంచిదనుకొని మద్దతిచ్చినాం, కానీ ఇలా చేస్తారనుకోలేదు అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ముందుకెళ్తుందని అనుకున్నాం, కానీ పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారనుకోలేదు అని అన్నారు. హైడ్రా దాడులపై బీజేపీ ఉద్యమించేందుకు సిద్ధమైందని పేర్కొన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. ఎగువ ప్రాంతంలో వర్షాలు శాంతించడంతో కొద్ది రోజులుగా గోదావరికి వరద తగ్గింది. అయితే స్వల్పంగా పెరిగి 23.70 అడుగుల వద్ద కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అధికారులు కళ్యాణ ఘట్టం, ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కొనసాగిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల స్వల్పంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.